ప్రముఖ గాంధేయవాది శ్రీ తల్లాప్రగడ ప్రకాశరాయుడు గారి ఆత్మకథ మా రాట్న చక్రం 9వ భాగం 15/4/25. 2వ భాగంలో 3వ అధ్యాయం. సుమారు అదే సమయంలో ఆంధ్ర రాష్ట్ర వివిధ ప్రదేశాల్లో గాంధీ ఆశ్రమాలు వెలిశాయి. చాగల్లు రైల్వే స్టేషన్ వద్ద మా ఆనంద నికేతన హరిజన ఆశ్రమం 1924, పోలవరం గాంధీ ఆశ్రమం, సీతానగరం గౌతమి సత్యాగ్రహాశ్రమం, నెల్లూరులో దిగుమర్తి హనుమంతరావు గారి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం, కళ్యాణ కావూరులో సీతారామ శాస్త్రి గారి గొల్లపూడి సీతారామ వినయాశ్రమం మొదలైన వచ్చాయి. అన్నిటిలో నాకు ఇంచుమించు సన్నిహిత పరిచయం ఉంది. ఆయా ఆశ్రమాల అందరికంటే వయసులో నేను కొంత చిన్నవాడనైనందుకు అందరికీ నేను ప్రేమాస్పదులను. మా మధ్య రాకపోకలు, కార్యనిర్వహణలు, ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండే. ఒకరి ఆశ్రమం ఇంకొక ఆశ్రమం వాళ్ళకి యాత్రాస్థలంగా మారే. మా ఆశ్రమ బాలులందరినీ వెంట పెట్టుకొని కాలినడక 20 మైళ్ళు పైగా ఒకసారి పోలవరానికి ప్రయాణమై శ్రీ బులుసు సాంబమూర్తి మహర్షి కూడా ఎక్కడి నుంచి వచ్చారో ఆ సమయానికి వచ్చారు. గాంధీ ఆశ్రమాలన్నీ ఒక్క మినహాయింపు లేకుండా చరఖా ఆశ్రమాలు. చరఖా లేకపోతే ఆశ్రమ స్థాపన లేదు. అదే మొదటి విఘ్నేశ్వర భుజ, అదే గాంధీ బోధ, ఆజన జీవిత సాగు. పోలవరం నుండి తిరుగు ప్రయాణం కూడా పాదయాత్ర. వివిధ జిల్లాలలో ఉండిన ఆశ్రమాలన్నీ సూత్రీమణిగణా ఇవ. సూత్రంలోని అంటే హారంలోని మణిలాగా సన్నిహిత సంబంధం కలి మా ఆనంద నికేతన హరిజన బాలుర ఆశ్రమ బుధం. మొదట పేరు లేకుండా రాజమండ్రి గోదావరి గట్టున నా కజిన్ బ్రదర్ నరసింహశర్మ గారి అద్దె ఇంట్లో ఆశ్రమం ప్రారంభమైంది. సింగవరం నుండి నేను తీసుకువచ్చిన హరిజన బాలుడు చిగురుపాటి భీమయ్యతో దాని ప్రారంభం. 1925లో అది చాగల్లు రైల్వే స్టేషన్కు ఎదుట ఒక పంట పొలంలో ఆనంద నికేతన హరిజన బాలుర ఆశ్రమంగా మారింది. తణుకు జాతీయ పాఠశాల అధ్యాపకుడు శ్రీ తల్లాప్రగడ నారాయణమూర్తి గారు యావత్కాల కార్యకర్తగా అక్కడికి వచ్చి చేరారు. జిల్లాలో అక్కడక్కడ వచ్చి చేరిన హరిజన బాలురు సుమారు 10-12 మంది. మొదట్లో బాలురకు అన్నం వండి పెట్టే పనితో సహా ఏర్పాట్లన్నీ నారాయణమూర్తి గారే చూసేవారు. తర్వాత పిల్లల పోషణ ఖర్చుకు కావలసిన ఆర్థిక సహాయానికి గాను జిల్లాలో తిరిగి ధనవస్తు విరాళాలు పోగు చేసేవారు. మెరిగిన జిల్లా మిత్రుడు ఈ పనికి పూనుకున్నారు. ఆశ్రమ నిర్మాణానికి మల్లవరం పెద్ద రైతులు 3 అన్నదమ్ములు తమ జాయింట్ ఆస్తి 1 ఎకరం దానం చేశారు. విశ్వదాత కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు ఒక పక్కా పెంకుటిల్లు భవనం అందులో నిర్మించారు. ఆశ్రమ కార్యక్రమం దర్శించటానికి జేసీ కుమారప్ప, విఆర్ షిండే, ఆర్య సమాజ ముఖ్యుడు స్వామి శ్రద్ధానంద, సిఎఫ్ ఆండ్రూస్ మొదలైన మహామహుడు అప్పుడప్పుడు దయచేస్తూ ఉండేవాడు. సందేశాలు తీరుస్తూ ఉత్సాహమించి ఆశ్రమంలో కొన్ని చేతి పరిశ్రమలు నెలకొల్పబడి బాలులకు శిక్షణ ఇయ్యబడి బట్టల నేత, నూనె గానుగు చర్మ పరిశ్రమ, పాదరక్షల తయారు, 100 ఎకరంలోనే కూరగాయల, పళ్ళ, పువ్వుల పెంపకం. కార్యకర్తల 3 కుటుంబాలతో సహా ఆశ్రమంలోనే ఉండేవాడు.
గృహ వసతులు ఏర్పరచుకొని సొంత ఖర్చులతో ఆశ్రమ ఆవరణలోనే నివాసం. ఆశ్రమంలో నాకు ఉండినవి ముఖ్యంగా రెండో మూడో పని. విద్యార్థులను కలుపుకొని నూతి నీరు తోడి తోటకు పోయి ఆశ్రమానికి దగ్గర ఉన్న వేరొక మామిడి తోటలో కూర్చొని ఆశ్రమ బాలులకు పుస్తక విద్య నేర్పడం. సామూహిక సూత్రయజ్ఞం అంటే దారం తీయటం. సరిపడ వ్యవసాయ క్షేత్రాల రైతులందరూ ఆశ్రమ అభివృద్ధి కోరే మిత్రులై ఉన్నారు. ఆ కాలంలో ఏటేటా పంటలు మార్చి పండించేవారు. భూమి బహు ఫలవంతమైంది. ఆ ప్రాంతమంతా నూతి నీటి ఆధారంగా ఫలించే మెట్ట భూమి. ఏడాది 5 రోజులు విత్తనాలు కలిపి చల్లేవారు. ఒక సంవత్సరం 5 దినుసుల విత్తనాలు కలిపి చల్లేవారు. కుంచెడు అనుకుందాం, మెట్ట వరి, గుడమ వరండ విత్తనాలతో 4వ వంతు కందా విత్తనాలు, ఇంకా తక్కువ పత్తి గింజలు, అంతకంటే తక్కువగా గోగు, జనప గింజలు కలిపి ఒకేసారి కుప్పెళ్లతో వెదజల్లేవారు. వరి ధాన్యం 3 నెలల్లో చేతికొస్తుంది. వరి కోత తరువాత కంది మొక్కలు విజృంభించి డిసెంబర్ నాటికి ఫలిస్తాయి. పత్తి చెట్లు కూడా విజృంభించి క్రమంగా పెద్దవై మే నెల వరకు పత్తినిస్తూనే ఉండేవి. ఈలోగా గోగు, జనప మొక్కలు నిడుపుగా పెరిగి వేళ్లతో సహా పీకి వేయబడి చిన్న చిన్న కట్టలుగా నీటి గుంటల్లో ఊడబెట్టేవాళ్ళు. కొన్నాళ్లకు తర్వాత వాటి నుండి మంచి రకం తెల్లని నారు తీసేవారు. శుభ్రమైన ప్రతి జాగ్రత్త పెట్టుకోవడానికి మేమే రైతు అంగీకారంతో పొలంలో ప్రవేశించి ఖరీదించి పత్తి కోసుకునేవాడు. పత్తి తూకంలో 3/4 వంతు గింజలే ఉండే. దానిని ఆ రైతు తాలూకా స్త్రీలకిస్తే వారు పత్తి గింజలను మాత్రం కూలిగా తీసుకొని దూది మాకిచ్చేసేవాడు. దాని ప్రక్కనున్న చంద్రవర నివాసి ముస్లిం అబ్దుల్ రషీద్ చేత ఏకులు చేయించేవాడు. వీషడు ఏకులకు కూలిగా కొన్ని అణాలు మాత్రమే అతడు తీసుకునే. ఆశ్రమం పక్కనున్న ఏటిలో రాళ్ల మడుగు, బల్లకట్టు, ఫెర్రీ బోటు నడిపేవాడు కూడా అతనే. బల్లకట్టు పనిని గురించి ఇన్ని తఫ్సీళ్లు ఎందుకు వస్తున్నాయంటే, ఫర్ ది సింపుల్ అండ్ ఇన్నోసెంట్ ప్లెజర్ దట్ దెర్ ఈజ్ ఇన్ ఏ లైఫ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అనండి, లేదా ఈ జీవిత కథకు ఒక రకమైన రంగు తేల్చటానికి కదా. కుటుంబాలతో సహా ఆశ్రమ నివాసులు కలిపి వడికే నూలును వస్త్రంగా తయారు చేయటానికి మల్లవరం హరిజన నేత పనివాడు సిద్ధంగా ఉండేవాడు. మాలు 2 తల్లులు, 70 ఏళ్లు దాటిన రాజమ్మ, యశోదమ్మ అస్పృశ్యతలు పూర్తిగా వదిలేసి మాతో పాటు విధిగా సూత్ర యజ్ఞం చేసేవారు. 25 ఏళ్ల నా భార్యతో పాటు వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఆశ్రమంలో తమ విదేశ వస్త్రాలన్నిటినీ తగలబెట్టారు. నేను జైళ్లలో ఉన్నప్పుడు నా భార్య వెంకాయమ్మ దగ్గర గ్రామాలలో ఖద్దరు అమ్మకం తన పనిగా పెట్టుకుంది. ఆ కాలంలో మాలవారి మగ్గాలు ప్రశస్తి పొందాయి. మాలల చేత పొలం సేవ, గ్రామ సేవ, ఇంటి సేవ యావత్తూ చేయించుకుంటూ అంటరాని తనం ఎలా సమర్థింపబడేదో బోధపడని విషయం అప్పుడు. సంఘ భయం, నిష్కారణ దురాచారం సాగిస్తోన్న దుర్జనత్వం. కొందరు ఆశ్రమ బాలు బట్టల నేత నేర్చుకున్న తరువాత ఆశ్రమ మగ్గం మీదనే వస్త్రాలు తయారు. ఆశ్రమంలో పెంకుటి ఇంటి భవనం కొంత ఖర్చుతో నిర్మింపజేసిన కాశీనాథ నాగేశ్వరరావు పంతులు ఆశ్రమ ఆవిష్కార ఉత్సవాన్ని కొవ్వూరులో మెయ్యులు బండి దిగి 3 మైళ్ళు వెనకకు నడిచి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమ నిర్మాణం 1924లో జరిగింది. మొదటి రకం జాతీయవాది, త్యాగనిధి, నిర్భయుడు, నిష్కామసేవి అయిన శ్రీ కనకదండి సోమయాజులు గారి శ్రమదానం ఈ ఆశ్రమ భవన నిర్మాణమని చెప్పారు. ఆయనొక్కడు ఈ నిర్జన ప్రదేశంలో నివాసం చేసి ఆ పని పూర్తి చేసి తర్వాత ఎప్పుడో ఉత్తర హిందూస్థానంలో స్థిరపడి
సింధు నది పుట్టిన చోట వరకు వెళ్ళి తత్పూర్వం సరిగా ఆ చోటు దట్ పాయింట్ గుర్తించిన వారే లేరని, ఏ మానవుడు చేసి ఉండని మహత్కార్యం ఆయన నెరవేర్చారు. సింధు నదీ స్థానం ఎక్కడుందో ఆయన పుట్టిన చోటుకు వెళ్ళి కనిపెట్టారు. ఆ తర్వాత ప్రణవానందుడైన ఈ సోమయాజుడు ఈ డిస్కవరీ మీద ప్రణవానంద ఒక పుస్తకం రాశారు. దాన్ని కలకత్తా విశ్వవిద్యాలయం ప్రచురించి ఆశ్రమ ఆవిష్కరణ రోజున ఎందుకో నేనక్కడకు హాజరు కాల. విశ్వదాత నాగేశ్వరరావు గారి అనేక దాతృత్వాలలో ఈ భవన నిర్మాణం 1921 నుంచి 23 నాటి గాంధీ జాతీయ పాఠశాల, శ్రీ ఆనంద నికేతన హరిజనాశ్రమ సేవ, 2 గాంధీ సేవా నిలయాలైన చాలా విషయాలు దానికి దీనికి పోలిక ఉన్న జాతీయ పాఠశాల అధ్యాపకత్వం, దానికి ఏర్పడిన ఒక కమిటీ ఆధ్వర్యాన్ని 3 ఏళ్ల పాటు నేను చేసిన పని. ఇదెట్లా కాదు, 3 కుటుంబాలు కలిసి చేసిన సహజీవన స్వచ్ఛంద స్వామి కార్యం. ఇందు నరసింహ శర్మ గారి సతీమణి శ్రీమతి విశ్వసుందరమ్మ గారు ఇంగ్లీషు భాష రాని సహజ పండితులు, కవయి, కోరుకుని గాంధీ జాతీయోద్యమంలో నిర్భయంగా జైలుకు వెళ్ళి ఆచంట జానకిరామ్ గారు ఆవిడ్ని గురించే బాగా చెప్పేవాడు. జైలుకు వెళుతూ మ్యాజిస్ట్రేట్ ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం సత్యాగ్రహుడు అందరూ చదువుకోవాల్సింది. గాంధీ ఉద్యమం నుండి ఆమెకు స్థైర్యాలు అధికాధికంగా. ఆశ్రమ బాలులకు విశ్వసుందరమ్మ గారు పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టి గంగన్నను విష్ణువని, చింతన్నను చిత్తరంజనని, చిన్నయ్యను మోహన్ దాసులని పేర్లు మార్చి ఆశ్రమ బాలురందరిలో విష్ణుదాసులొక్కడే ఇంగ్లీషు పరిచయం ఎక్కువగా లేకపోయినా హిందీ తెలుగు భాషల్లో ప్రవీణుడై ఢిల్లీ హరిజన నివాసంలో అధ్యాపకుడయ్యారు. ఆ సంస్థ యొక్క అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు. ఇప్పుడు రిటైర్ అయి అక్కడి కేంద్ర హరిజన సేవా సంఘ నివాసి అయి ఉంది. ఆనాటి స్వాతంత్ర సమర యోధులు ఈయన కూడా ఒక పత్రికకు ధర్మ సంబంధమైన వ్యాసాలు రాస్తూ ఆనాటి ఆనంద నికేతనాశ్రమ నిర్వాహకులలో ఒకడ ముఖ్య అధ్యాపకుడు అనే సంబోధనతో ఉత్తరాలు రాస్తారు. అవి నాకు అత్యంత ప్రియమైన స్వాగత పత్రాలు. మానవుని ఆధ్యాత్మిక ఉన్నతికి పనికి వచ్చేవి తప్ప చెత్త వ్రాతలతని భర్జించవు. గాంధీ వినోబాలు, వారి అనుయాయులు, గురుదయాల్ మల్లిక్ వంటి దేశోద్ధారకు మా విష్ణువు జీవిత ఆదర్శాలు. నీ ఢిల్లీ పనులన్నీ త్వరముట్టాయి కదా. ఆరోగ్యవంతులు కావు కూడా, వయస్సు కూడా మించింది. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్గా ఉన్న చెల్లెలి వద్ద ఉంటూ శేష జీవితం గడపరాదా అని నాలంటి వాడు హితులు సలహా ఇచ్చినా ఢిల్లీ వదిలి రాడు. ఢిల్లీలో కావలసిన వాళ్ళెవరూ లేకపోయినా అదే అతని కాణాచి అచ్చి వచ్చిన స్థలమని, నాతో అతని చిన్నతనం నుండి ఏర్పరచుకున్న ఆత్మీయత గురించి ఈ మాత్రమైనా చెప్పకుండా ఉండటం ధర్మం. ఆశ్రమంలోని చిన్న పిల్లలకు మాతో పాటు విశ్వసుందరమ్మ గారు కూడా కొన్ని పాఠాలు చెప్పేవారని నాకు గుర్తు. వారణాసి శేషయ్య అనే అర్చకుడు ఆశ్రమ జీవితాన్ని అనుసరించి మాతో పాటు ఆశ్రమ నివాసిగా ఉండే. అతడు కూడా ఆశ్రమ బాలులకు పాఠాలు చెప్పాడు. అడకుల అమాయకత్వం అతని శీల సంపద అని చెప్పాడు. కొంతకాలం తర్వాత అతడు ఆశ్రమంలోనే దివంగతుడై పక్కనున్న ఏటి ఒడ్డుకు మోసుకుపోయి నీటి ఎందు ఉచితమైన ప్రేమ గౌరవాలతో దహన క్రియ
ఆ శేషయాక్షుడు ఎవరంటే 1921, 23లో రాజమహేంద్రవర గాంధీ జాతీయ పాఠశాలలో నాతో పాటు అధ్యాపకత్వం పాఠశాలలోని అందరి పూజ్యతను గడించిన శ్రీయుతులు గరికిపాటి సూర్యప్రకాశరావు బిఏ గారి భార్య సోదరు. ఆయనయే బావమరిది నా వద్దకు శేషయ్యగా జీవన స్మృతి ఈ జీవితాంత కథాంశంగా నాకు చాలా ఎందుకంటే మా ఆశ్రమ సభ్యుడిగా అతడు అంత విడివడని ఉండికి కొందరు ఇతరులు కూడా వారు మియర్ బర్డ్స్ ఆఫ్ ప్యాసేజ్ వచ్చి పోతుండేవారు. పైన చెప్పిన 5 విత్తనాల వరి, కంది, పత్తి, గోగు, జలుబు పంట పై విధంగా అయిపోతుంది. మరుసటి సంవత్సరం పైరు మార్చి నువ్వు అది కోసి జొన్న చల్లుత. అదేవిధంగా కొన్ని జిల్లాలు జొన్నతో కలిపిన పెసర లేక మెనుపు లేక కొబ్బర లేక ఉలవ చల్లుత. ఒక పక్కటైనా ఫలితం 10 రెట్లు, పని ఒక్కటైనా ఫలితం 10. కర్షకుడి జీవితం ఈ విధంగా హాయిగా కడతే ఇది అప్పటి నా కండ ఎదుటి దృశ్యం. మనిషికి సంపూర్ణ జీవనాధారమైన ఆహారం ఎకాలమీ ఆశ్రమం చుట్టూ కన్నుల పండుగగా చూసి ఉండటమే ఒక భాగ్యంగా నేను భావించాను. ఆశ్రమ బాలురలో కుటుంబం సంపత్తి అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. వాడు అందరికంటే అల్ప వయస్కులు, చిన్నవాడు. వారి కుటుంబం అందరినీ మించిన నిర్భయుడు. ఒకనాడు ఆశ్రమ సరిహద్దులోని వరిచేలో ఒక తెల్లని తాచుపాము, మరీ చిన్నది కాదు పెద్దది కాదు, పాకిపోతుంది. దాన్ని చూసి కుటుంబం దాని వెంట పడ్డ. చిన్న కర్ర పుల్ల మాత్రం చేతికి దొరికి. వరి చేను అప్పటికింకా అట్టే ఎదగదు, నేల కనపడుతూ లేవు. పాము ఎదురు తిరగలేదు కానీ పడగ వెళ్ళొద్దు అని కుర్రవాడిని నేను అంటూనే ఉన్నా. కానీ వాడు దాన్ని వెంటాడటం మానక ఆ కట్టె పొర్లతో దాన్ని కొట్టేశాడు. అంతే ఆ కథ. తినుమని చెప్పి అరటిపండు కుటుంబం చేతిలో పెట్టే పల్చనైన పై తొక్క లోపలి పండుకు మధ్యగా ఉన్న వగరు గుంజు పొరను కూడా గీకి నోట వేసుకొని పండిన భాగాన్ని తరువాత తినేవా. ఆ పని కుటుంబాన్ని చూసి నేను నేర్చుకున్నానని చెప్పచ్చు. పులుసులో వేసిన పచ్చి మిరపకాయ ఒక్కల పట్ల కూడా అదే అతని అలవాటు. ఈ రెండోది అప్పుడప్పుడు నేను అలవర్చు. 1929 వేసవిలో ఆంధ్ర పర్యటనలో ఒక రాత్రి మహాత్ముడు మా ఆనంద నికేతనాశ్రమంలో ఏర్పాటు చేశారు. ఆంధ్ర నాయకులంతా ఆ రాత్రి ఆయనతో ఆశ్రమంలో మకాం చేశారు. వారిలో మరి ఇతరులందరూ కూడా వచ్చి వీరందరికీ ఆశ్రమంలో వంట చెయ్యనివ్వల. ఆశ్రమానికి ఎకరం పొలం విరాళాలిచ్చిన మల్లవరం రైతులు 3, గంగరాజు అన్నదమ్ములు భక్ష్యాలన్నీ వాళ్లే తయారు చేయించి ఆ మల్లం వారు మేము కలిసి వేసవి కాలపు మోకాటి లోతు ఏరు దాటి పంట కాలువలు ఆశ్రమానికి చేరవేశాం. మహాత్ముడు తతిమ్మ పరివారమంతా సాయంకాలం 8 గంటలకు ఆశ్రమానికి వచ్చారు. సాయంత్రం ప్రార్థనతో నేను విశ్వసుందరమ్మ కలిపి తెలుగు కీర్తనలు పాడాం. అందులో అదేమిటి అని మహాత్ముడు కుశల ప్రశ్నలు అడిగారు. మహాత్మునికి ఆశ్రమ భవనం బయట పడక ఏర్పాటు చేయింది. ఒక మట్టి మంచం, దానిపైన ఖద్దరు పరుపు వేశారు. కొంతసేపు వారు వీరు మహాత్ముడిని ప్రశ్నలు అడగడం, ఆయన జవాబు చెప్పడం జరిగింది. నా జ్ఞాపకం ఏమిటంటే నేను కూడా దగ్గర ఉన్నానే కానీ ఆ సంభాషణలో కొంచెం కూడా పాల్గొనలేదు. నేనేమి మహాత్మునితో సంభాషించటమేమి స్వభావజన్యమైన అది నా గుణమనండి. ఆయన్ను అడిగి తెలుసుకోవాల్సింది నాకేం కనపడలేదు. ఆ రాత్రే మా ముసలి తల్లి ఒక 100 రూపాయలు వెండి గిన్నెలో పోసి ఆయన కప్పించి తెల్లవారుజామున ఆయనతో పాటు అందరూ నిద్రలేచారు. ఒక ప్రశ్న ఎవడో అడిగారు. ఆశ్రమం చుట్టూ తాటి చెట్లు ఉండేవి. అక్కడక్కడ ఆ చెట్ల కిందనే కూర్చొని కళ్ళు తాగుతుంటారు తాగుబోతులు. ఏం చేయమంటారు అని అడిగారు.
take పోలీస్ ఎయిడ్ అండ్ సప్రెస్ ఇట్ అన్నాడు. మర్నాడు ఉదయం వెళ్ళబోయే ముందు ఆశ్రమ విద్యార్థి తిగురుపాటి భీమయ్య ఒక ఖద్దరు జంపగాన తాను చేసేసింది మడతపెట్టి మహాత్ముని చేత విప్పి చూసి నేత బాగుందని గాంధీ భీమయ్యకు ఒక నోటి యోగ్యతా పత్రాన్నిచ్చి ఎల్లకాలం దీన్ని మీరే ఉపయోగించుకోవాలని భీమయ్య గాంధీతో అన్నారు. మరి నేను చనిపోయేతోనే అన్నట్లేదో మాట అన్నాడుగా. అందరూ నవ్వారు. అక్కడి నుంచి గాంధీ ప్రయాణం సీతానగరం ఆశ్రమం. నేను ఆయనతో మాట్లాడకపోయినా ఆ మూర్తిని వదలని నేను కూడా సీతానగరం ఆయన వెంట మకాం చేసినంతసేపు ఆయన కార్యక్రమం చూస్తూ అక్కడే ఉండి మా ఆశ్రమానికి తిరిగి వచ్చి సీతానగరం మకాంలో గాంధీని ఒక వాక్యంతో వర్ణించమని పట్టాభిరామయ్య గారి ఎవరో అడిగితే హి ఈజ్ ఏ మైటీ ఇంటలెక్ట్ విత్ ఏ మైటియర్ హార్ట్ అని ఒక్క వాక్యంతో ఆయన వెంటనే జవాబు చెప్పారు. మా ఆశ్రమ నివాస కాలంలో అందరి పని రత్నం మీద నూలు వడకడం, ఉన్న ఎకరంలోనే ఇంటెన్సివ్ తోట పని కేంద్రీకృతం. ఆ స్థలంలోనే మొక్కలన్నీ నేనే పాతేవాడు. స్థలం చుట్టూ సీతాఫలం, ఒకచోట ఆకాశమల్లి పార్క్ ట్రీ, వేరొక మూల సీమబాదం, వేరేవు. ఆశ్రమం చాలా ఏళ్ళు నడిచి 1910లో కొందరు విద్యార్థులతో శాసనోల్లంఘనం చేసి మేము జైలుకి వెళ్ళి తర్వాత మళ్ళీ కొంతకాలం అది వేరొక రూపంలో నడిచింది. నేనప్పుడు లేను. హరిజన బాలురు కూడా లేరు. రేపు 4వ భాగం చూద్దాం.